మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి రాత్రికాల సమయంన మరొకసారి నీ మాటలు వినుటకు కృప చూపి నడిపిన విధానం బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తూ తండ్రి నీ గ్రంథంలో కొన్ని మాటలు చెప్తున్న నాకును పరిశుద్ధాత్మ సహాయంగా ఉంచి తండ్రి వింటున్న నీ పిల్లలకు గ్రహించే మారు మనసు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమేన్. ఓకే అండి. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామ వందనాలు తెలియజేస్తున్నాను. అంశము రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అంశం వచ్చేసి రాసుకోండి. ఈరోజు నీది, రేపు ఎవరిది? ఈ దినము మనది, రేపు ఎవరిది? అంశం వచ్చేసి ఈరోజు నీది, రేపు ఎవరిది అని ఆలోచన చేసినట్టయితే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ రేపు మరణిస్తాం కదా, ఇంకెందుకు మనకు ఆశలు అని అనుకుంటారు. అంటే మనిషి ఏమనుకుంటాడంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నేను భూమి మీద ఉండిపోవడానికి వచ్చాను, ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో తినడానికి, తాగడానికి, సుఖించడానికి, డబ్బు సంపాదించడానికి ఉండాలనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే ఈరోజే నీది, రేపు నీది కాదు అంటాడు. మరి రేపు మనది కాని దానికోసము మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ దేవుణ్ణి మరచి దేవుని కోసం బ్రతకకుండా లోకంలో కలిసి మరణించి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. అంటే రేపు మనకి ఏమి సంభవించునో మనకు తెలియదు అని దేవుడు చెప్తున్నాడు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అని దేవుడు చెప్తున్నాడు. నేనేం చెప్పినా ఈరోజే మనదన్నాం. నేనన్నా ఒకరోజు టైం ఇచ్చిన, దేవుడు ఏమంటున్నాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు మనవి అని చెప్తున్నాడు. అంటే ఒక ఆవిరి మహా అంటే ఒక నిమిషం అనుకోండి, నిమిషం కూడా నిలబడదు ఆవిరి. వంట చేసినప్పుడు మూత తీస్తే ఆవిరి ఏమైపోతుంది అంటే వెళ్ళిపోతుంది. అలాంటి జీవితాలంట మనవి. అలాంటి జీవితం అని దేవుడు చెబితే నేను 10 సంవత్సరాలకు అది సంపాదించాలి, లేదంటే 10 సంవత్సరాలకు ఇల్లు కట్టాలి, లేకుంటే ఇంత ఆస్తి సంపాదించాలని మనిషి ఆరాటపడుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు మీవి, ఉన్న జీవితాన్ని నా కోసం వాడండి, నా కోసం ఖర్చు చేయండి, చనిపోయిన తర్వాత కూడా మనకి జీవితం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కానీ మనిషి ఎందుకోసం ఆరాటపడుతున్నాడు, ఉన్నంతలో కష్టపడదాము, తిందాం, తాగదాం, సుఖించుదాం అని దేవుణ్ణి మరిచి లోకం వైపు తిరుగుతున్నాడు. చదువు, మళ్ళీ చదువు. 14 వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది అని చెప్తున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదంటే శిలక పంచాంగం వచ్చి ఏం చెప్తాడు, భవిష్యత్తు చెప్తా అంటాడు.
భవిష్యత్తు చెప్తాడంట. భవిష్యత్తు అంటే దేవుడే నీ జీవితము రేపు ఏం జరుగుతుందో నీకే తెలియదు అని చెప్తే భవిష్యత్తులో నీకు జరగబోయేది చెప్తానని చిలక పంచాంగం కూడా చెప్తాడనమాట. అంటే చూద్దాం ఇంకో మాట చూసుకొని ప్రసంగ గ్రంథము 10వ అధ్యాయము 14 వచనం. కలగబోవున్నది ఏదో మనుషులకు తెలియదు అని చెప్తున్నది వాక్యం. అంటే చిలక పంచాంగం ఏం చెప్తున్నాడు? నేను నీ భవిష్యత్తు చెప్తా, జరిగేది చెప్తా, జరిగినది చెప్తా, జరగబోయేది చెప్తా అంటాడు. చదువు. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరగకుండాను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. అంటే ఒక చిలుక వచ్చి ఏం చెప్తుంది? ఒక చిలుక పంచాంగం ఆయన వచ్చాడంట. వచ్చి ఇలా పంచాంగం చూస్తుంటే ఆ చిలుక ఏం చేసిందంటే, అంటే దానికి ఒక ఎప్పుడు వాళ్ళకు చెయ్యి అడ్డం పెడితే ఏదో ఒకటి పెడితే వాళ్ళకు ఒక దానికి విద్య నేర్పిండ్రు చిలుకకు. ఎప్పుడైతే చెయ్యి ఇట్లా ముందుకు తెస్తే అది పాడేసిందే వెళ్ళిపోతుంది భయపడి. ఆ విధంగా అదే వెనక్కి పెట్టుకొని చెప్తే వాడు చేతులు వెనక్కి పెట్టుకొని అంటే అన్ని అన్న తీస్తుంది కానీ పోదు. వాడి వద్ద ఏముంటుందంటే చెయ్యి ఇట్లా ముందుకు తెస్తుంటాడు. ఎప్పుడైతే ముందుకు తేనో అది ముక్క పాడేసిందే వెళ్ళిపోతుంది. అలా పాడేయడానికి ఓపెన్ చేస్తే చిలుక వచ్చి తీస్తుంటే కుక్క ఏం చేసిందట? చిలుకని ఎత్తుకొని పోయిందట. అంటే చిలుక భవిష్యత్తు ఏమవుతుందో చిలుకకే తెలియదు, అది మన భవిష్యత్తు ఏం చెప్తుంది కానీ చెప్పలేదు. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడు? కలగబోవున్నది ఏదో మనుషులు ఎరగకుండా బుద్ధిహీనులు విస్తారంగా మాటలాడుదురు. నీకు భవిష్యత్తు ఉందమ్మా, నువ్వు భవిష్యత్తులో గొప్పదానవవుతావు, గొప్పవాడవవుతావు, పెద్ద బిల్డింగ్ కట్టేస్తావు, అవసరమైతే నువ్వు సర్పంచ్ అవుతావు, మంత్రి అవుతావు. ఇవన్నీ ఆశలు పెట్టి 10 రూపాయలు తీసుకెళ్ళడానికి వాని బ్రతకడానికి మాయ మాటలు చెప్తాడు అన్నమాట. మనకు ఆశలు చెప్తాడు. అందుకొరకే దేవుడు ఏం చెప్తున్నాడంటే చూద్దాం. ఇంకా మత్తయి సువార్త, సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నాం. 6వ అధ్యాయము 34 వచనం. రేపటి గురించి చింతింపకుడి. రేపటి గురించి ఎందుకోసం చింతింపకుడు అని చెప్తున్నాడు దేవుడు. రేపు ఉంటామో లేదో, రేపు ఎందుకు, ఈరోజు ఉన్నావు కదా, ఉన్నంతలో సంతోషంగా ఉండు, దేవుని నమ్ముకొని హ్యాపీగా ఉండు. రేపు ఉంటే దేవునికి స్తోత్రం చెల్లించి జీవితం. అంతేగాని రేపు అధ్యేద్దాం ఇచ్చేద్దాం అని ముందరే మనం ప్లాన్ వేసుకుంటే దేవుడు ఏమంటాడు? నరులారా తిరిగి రమ్మంటాడు. మరి రమ్మన్నప్పుడు పోవాలి కదా. అంటే మనిషికి ఆశ ఎక్కనమాట. ఇక్కడే ఉండిపోదాము, ఇక్కడే జీవితము, ఇక్కడే సంపాదిస్తాము, ఇక్కడే సంతోషంగా ఉందామంటారు. ఈ భూమి మీద కష్టపడేది ఎందుకోసం అండి? సుఖపడడానికి. చనిపోయేంత వరకు కష్టపడుతుంటారు. అంటే కష్టపడద్దని నేను చెప్తలేను, అంటే సుఖం గురించి చెప్తున్నా. అంటే భూమి మీద కష్టపడేది ఎందుకోసం అంటే సుఖపడడానికి అని చెప్తారు జనాలు. సుఖపడడం అంటే చనిపోయే ముసలోళ్ళని చూసినా ఇంకా కష్టమే పడుతుంటారు. ఎప్పుడు సుఖపడతారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని ఆలోచన చేస్తే ఈ భూమి మీద కుదరదు. బ్రతుకు బండికే చక్రాలు, ఒకటి ఏది? సుఖము, దుఃఖము. ఏ చక్రం లేకుండా బండి నడవదు. కాబట్టి ఇవన్నీ దేవుడు ఏం చేశాడు? భూమి మీద సుఖం ఉంది, దుఃఖం ఉంది. వీటిలో మనం కష్టపడాల్సిన దేవుడి కోసం అంటే దేవుని కోసము కష్టపడాలని చెప్తున్నాడు. అందుకొరకే రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నావు, అది నాకు వదిలేసేయి, ఫస్ట్ నా పని చేయని దేవుడు చెప్తే మనిషి ఏం చేస్తున్నాడు? సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. రేపటి దినము గురించి అతిశయపడకము, ఏ దినమున ఏమి సంభవించునో
అది నీకు తెలియదు. రేపటి గురించి ఏం జరుగుతుందో నీకు తెలియదంటే ఏమంటారు, వచ్చే నెల కలుస్తా, లేకుంటే 10 రోజులు ఉన్న తర్వాత నేను నీకు ఇచ్చేస్తా అనేది దేవుడు చెప్పిన మాటలు పట్టించుకోకుండా అతిశయపడి నీకెందుకు నేను ఉండా కదా, లేదంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని మనుషులకు మాట ఇస్తుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, రేపటి గురించి అతిశయపడొద్దు. రేపు ఉంటావో లేదో అతిశయపడొద్దు అంటున్నాడు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. తెలిస్తే జాగ్రత్త పడతావు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, తెలియదు కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి. పెద్దలు మాట చెప్తారు, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకున్నారు. ఎందుకోసము? కరెంటు పోతే చీకట్లో చక్కబెట్టుకోలేము. దేవుడిచ్చిన ఆయుష్కాలము ఈరోజు చివరి దినం అయితే, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఈరోజే చివరి దినం అయితే మరి ఎలా చక్కబెట్టుకుంటాం మన జీవితం? దేవునికి ఆలయమైన ఇల్లును ఎలా చక్కబెట్టుకుంటామా? అది తెలిస్తే కదా ఈరోజు మనము వెళ్ళిపోతున్నాము, సమయం ఉందిలే చక్కబెట్టుకోవడానికి అని మనం ఆలోచన చేస్తాం. కానీ అది తెలియనప్పుడు చక్కబెట్టుకోము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి అంటున్నాడు. అందుకొరకే మనకు ఆయుష్ ఉన్నప్పుడే ప్రభుని నమ్ముకో అని చెప్తున్నాడు. చూద్దాం లూకా సువార్త. ఎలా ఉన్నారంట జనాలు? దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకకుండా భూమి మీద ఎలా జీవిస్తున్నారంటే, లూకా సువార్త 21వ అధ్యాయము 34 వచనం. మన హృదయములు అంటే మన ఆలోచనలు ఒకవేళ తిండి వలను మత్తు, అంటే తిండి తింటే ఏమవుతుంది? మత్తు వస్తుంది మనుషులకి. తిండి వలను మత్తు వలను ఎన్నో ఆలోచన చేస్తుంటాం. ఇక ఎన్నో లేని ఆలోచన చేస్తుంటాము. మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదికి ఉరి అంటే చావు ఉరి వస్తుందంట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, మన హృదయాల్ని కలవరపడకుండా దేవుని కోసం బ్రతికి ఏం చేస్తారంటే, తిండి అంటే ప్రతిరోజు 3 పూటలు అన్నం తింటే బాగానే ఉంటుంది. కానీ ప్రతిరోజు ఏం చేస్తారు, గంటకోసారి తింటోళ్ళు ఉంటారు, లేదంటే ఈరోజు ముక్కలేందే ముద్ద దిగని వాళ్ళు ఉంటారు. అంటే ప్రతిరోజు తిండి వలన మత్తులు అయిపోతున్నారు. తిని ఏం చేస్తారు, తాగుతారు, తాగి ఏం చేస్తారు, గంతులు వేస్తారు, ఇంకా అల్లరి. ఇవన్నీ ఏం చేస్తుందంటే, ఈ లోకంలో ఇక్కడే జీవిస్తున్నారు, ఇక్కడే ఎంజాయ్ చేయాలి, ఇక్కడే సంతోషపడాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఎప్పుడు ఈ రాత్రి పండుకున్న వాళ్ళు లేస్తామో లేదో కూడా తెలియదురా మీకు అని దేవుడు చెప్తున్నాడు. అది మా ఊర్లో పెద్ద మనిషి ఇసాకు నైట్ పండుకున్నాడు, 11-12 కల్లా శ్వాస ఆడతలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి రాలేదు, అట్లే వెళ్ళిపోయాడు. వచ్చింది ఏది? శరీరం వచ్చింది, కానీ ఆయన రాలేదు. ఎక్కడికి వెళ్ళాడంటే మనకు తెలియదు, దేవుడికి తెలుసు. ఎందుకంటే భూమి మీద మనం చేసిన దాన్ని బట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళాలనేది ఉంచుతాడు. కాబట్టి మనుషులు అలా ఆలోచన నైట్ కూడా పండుకునే ముందు దేవునికి ప్రార్థన చేసుకొని, తండ్రి నా జీవితము ఎన్నో పాపాలు చేసిన తప్పులు చేసినా క్షమించి, ఒకవేళ ఈ రాత్రే నాది చివరి దినం అయితే నీ చెంతన చేర్చుకొని ప్రార్థన చేసుకొని పండుకునే మనసు ఎవరికి ఉంది అండి? రాత్రల్లా అట్లే సీరియల్ చూసుకొని పండుకుంటాం. కరెక్టేనా? అబద్ధం చెప్తున్నాను. టీవీ అట్టే ఉంటుంది. మేము వాక్యం ముగించుకొని పోతుంటాం కదా, అప్పుడప్పుడు వేరే ఊర్లకు కూడా పోయి 12-1 గంట అయితే కూడా టీవీలు మోగుతుంటాయి, కానీ మనుషులు పండింటారు. ఏంటంటే అది పిచ్చి, అది అలాంటి ఉంటుంది. అంటే చూస్తూ నిద్ర ఎప్పుడు వచ్చిందో పోయింటుంది, కానీ టీవీ మాత్రం మోగుతుంటుంది. అంటే ఒక టైం కూడా దానికి కేటాయించకుండా 24 గంటలు దాంట్లోనే మునిగిపోతారు.
మళ్ళీ ఎప్పుడైనా మేలుకు వస్తే కూడా అట్లే జోకొట్టాలి అన్నట్ల ఆలోచన చేసి పెట్టుకుంటారు అన్నమాట. కొంతమంది టీవీ సౌండ్ లేకుండా నిద్ర రాదు, సౌండ్ పాటలు వింటూ కూడా దేవుని పాటలు పెట్టుకొని వినే అలవాటు నాకుంది. పాటలు పెట్టుకొని అప్పుడప్పుడు ప్రశాంతంగా దేవుని పాటలు పెట్టుకొని వినే మనసు నాకుంది, ఎందుకంటే దేవుని మనసు తెలుసు కాబట్టి. కొంతమందికి ఏం చేస్తారు అంటే ఇలాంటివి ఈ లోకంలో జీవిస్తున్నారు అన్నమాట. కాబట్టి అలాంటి మనసు కలిగి ఉండకుండా ఏం చేయమన్నాడు ఒక ఆయన, చూద్దాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము. ఒక ఆయన భూమి మీద బాగా తిని సంతోషంగా అడవికి వెళ్ళాడు, ఎంజాయ్ చేయడానికి అడవికి వెళ్ళాడు. 5:18 వచ్చినాము. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకున్న వారు ఉన్నవారులారా, మీకు శ్రమ యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి, అంటే అడవికి వెళ్తే సింహం ఎదురైందంట. సింహం మధ్య నుండి తప్పించుకోవడానికి ఎంత కష్టపడాలండి? సింహం కంటపడితే ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ ఏం చేశాడంటే ప్రయత్నం చేసి తప్పించుకున్నాడు, ప్రాణాలు కాపాడుకున్నాడు. చదవమ్మా. సింహం మధ్య నుండి తప్పించుకునగా మళ్ళీ ఏమైందంట, ఎలుగుబంటి ఎదురైందంట. అది కూడా దాని నోటి నుండి తప్పించుకోవాలంటే కూడా చాలా కష్టం. ఏం చేశాడు? ఎలుగుబంటి, చదవమ్మా. ఎలుగుబంటి ఎదురైనట్టు ఎలుగుబంటిని కూడా తప్పించుకొని ఇంటిలోకి పోయి క్షేమంగా చేరాడంట. అప్పుడు భార్యతో చెప్తున్నాడు, ఏమని? నీకు కూడా తెలుసా, ఈరోజు నేను ఉండేవాడిని కాదు. ఎందుకు? సింహం ఎదురైంది, దాన్ని తప్పించుకొని వస్తే, మళ్ళీ వస్తుంటే ఎలుగుబంటి ఎదురైంది, మళ్ళీ దాన్ని తప్పించుకున్నా అని సంతోషంగా గోడ మీద చేసుకొని భార్యతో చెప్తున్నాడంట. గోడ మీద పాము కాటేసి చనిపోయాడు. అంటే మనిషికి మరణం వస్తే ఎలాగైనా తప్పించుకోలేడు. నువ్వు సంతోషపడ్డాడు, భార్యతో సంతోషంగా చెప్పుకున్నాడు, కానీ గోడ మీద చేయబెట్టి మాట్లాడుతుంటే తాసుపాము కాటేయగానే చనిపోయాడు. అంటే అలాంటి జీవితాలు మనవి. కాబట్టి మనం ఏదైనా కానీ బ్రతుకున్నప్పుడే దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసము ఆరాటపడాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని కోసం ఏదైనా నీ శక్తి లోపం లేకుండా ఇప్పుడే భూమి మీదనే చేయమని దేవుడు చెప్తున్నాడు. నా వద్ద డబ్బు లేదంటే కనీసం నీ హృదయమే అంటాడు. డబ్బు కోరలేదు, ఏం లేకుంటే కనీసం నీ హృదయమన్నా నాకు ఇమ్మంటాడు. కాబట్టి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొనుము. అంటే నిద్ర అంటే చావు. నిద్రలో నుండి మేలుకొనుము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు అంటే భూమి మీద మరణాన్ని తప్పించుకో అని చెప్తున్నాడు. నిద్రమత్తులో ఉంటే చనిపోతే మరో బ్రతుకుంది అనే విషయాలు తెలియదు వాళ్ళకి. ఉన్నంతలో తిందాం, తాగుదాం, సంతోషిద్దాం, చనిపోతాం. అందరూ చనిపోతున్నారు, మనం చనిపోరు, మరో జీవితం ఉందనే విషయం కూడా తెలియదు అనమాట. కాబట్టి నిద్రమప్పు ఉండకూడదు, నిద్ర నుండి మేలుకో అని చెప్తున్నాడు. ఒక ఆయన ఏం చేశాడంటే భూమి మీద ఆస్తి సమకూర్చుకొని, ఎప్పటికంట దేవుడు ఏం చెప్తున్నాడు, రేపు ఈరోజే నీది, ఈరోజు కూడా అంతలోనే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అని దేవుడు చెప్తే ఒక ఆయన ఏమంటాడు, అనేక సంవత్సరాలకు ఆస్తిని సమకూర్చుకున్నాడంట. లూకాసు వార్త 12వ అధ్యాయము
ముగిస్తలేండి, టైం అవుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 18 వచనం. అనేక నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని అనేక ఏమంటాడు, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరము, 10 సంవత్సరాలు అంటలేడు, మళ్ళీ 20 సంవత్సరాలు, అనేక సంవత్సరం అంటే మహా అంటే 100 సంవత్సరాలు అనుకోండి. ఆయనకు ఇచ్చిన ఆయుష్కాలం 100 సంవత్సరాలు అనుకో. 100 సంవత్సరాలు సగం అయిపోతే కూడా ఇంకా 50 సంవత్సరాలు, అనేక సంవత్సరాలు, 50 సంవత్సరాలకి సరిపడా ఆస్తిని సమకూర్చాను. ఏమంటున్నాడు? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుదుము, సంతోషించుమని చెప్పుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అయితే దేవుడు వెర్రివాడా, ఇదే నీ చివరి రాత్రి అయితే ఏమవుతావు? నీ సంపాదన అంతా ఎటువైపు నీ ప్రయాణం? స్వర్గం నరకం అనేది ఉంది కదా, ఎటువైపు మన దారి ఎన్నుకున్నావా అని ఆలోచన చేస్తే చదువు. నీవు సిద్ధపరిచినవి ఎవనివి అవుతాయి? కాబట్టి భూమి మీద ఏం సంపాదించుకోవాలి? ఆస్తి కాదండి, ప్రాణం ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళితే మనకు ప్రయోజనము అనేది మనం కలిగి ఉంటే, తెలుసుకుంటే అప్పుడు మన జీవితం బాగుంటుంది. ఏది పట్టించుకోకుండా ఇష్టానుసారం తిని తాగి ధనవంతుల్లాగా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము? ఏబు గ్రంథము 21వ అధ్యాయము, ఏబు గ్రంథము 21వ అధ్యాయము 13 వచనం. వారు శేష కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. భూమి మీద ఇచ్చిన 60 సంవత్సరాల 70 సంవత్సరాల నీ ఆయుష్కాలం ఎంత? ఈరోజా రేపా? ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఎందుకోసం ఖర్చు పెట్టాలో? దేవుని కోసం ఖర్చు పెడితే ఒక క్షణంలోనే పరలోకానికి పోతావు. అదే దేవుని కోసం ఖర్చు పెట్టకుండా దీనికోసం బ్రతికితే ఒక క్షణంలోనే పాతాళానికి దిగిపోతావు. కాబట్టి చివరి దగ్గర చూసుకొని ముసుకుందాము. లూకాసు వార్త 22వ అధ్యాయము, క్షమించండి 16వ అధ్యాయం 16-22 వచనం. ఆ దరిద్రుడు చనిపోయి భూమి మీద ఏం చేశాడు? లాజరు ఎలా బ్రతికాడంటే తినడానికి తిండి కూడా లేదు, రోగాన్ని చూపించుకోవడానికి డబ్బులు లేవు, కురుపులతో కనీసం ఉండడానికి ఇల్లు లేక ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడు. అలాంటి వాడు చనిపోతే ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాము, ఆ దళితుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అప్పుడు ధనవంతుడు కూడా చనిపోయాను. భూమి మీద ఇచ్చిన ఆయుష్కాలాన్ని తన కోసమే తినుము తాగుము సంతోషించని ఒకనాడు కూడా బీదల్ని కనికరించలేదు, దేవుని నమ్ముకోలేదు, దేవుని పని చేయలేదు. అలాంటి వాడు చనిపోనే అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఒక్క క్షణంలోనే, ఏ గ్రంథంలో చదువుకున్నాం, ఒక్క క్షణంలోనే చనిపోయి పాతాళంలో బాధపడుతూ కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి ఏమడుగుతున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా అందు కనికరపడి తన ఏలును నీళ్ళలో ముంచి నాకు నా నాలుకను చల్లార్చమంటున్నాడు. భూమి మీద ఎన్నో ఇలాంటి బాటిల్ ఎన్నో తాగింటాడు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ వాటర్ తాగిన వాడు అక్కడికి వెళ్ళేసరికి నీటి చుక్క కూడా దొరకని పరిస్థితిలో ఎవడున్నాడంటే ధనవంతుడు ఉన్నాడు. భూమి మీద దేవుని కోసం బ్రతకుంటే ఇలాంటి పరిస్థితే ప్రతి ఒక్కరు. అందుకొరకే మన ఊపిరి ఎప్పుడు ఆగిపోతే తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలా? బ్రతికి ఉన్నప్పుడే ప్రభుని నమ్ముకోవాలి.
చదవం. ఉమ్, ఆ, ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాడు, కేకలు వేస్తూ చెప్పాను. అన్ అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం మట్టు నీకు ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడో అన్ని సంవత్సరాలు ఏం చేశావు? సుఖం అనుభవించావు. సుఖం అనుభవిస్తే కాదు, కష్టం అనుభవించాలి. దేవుని కోసం కష్టపడితేనే సుఖము అని చెప్తున్నాడు. అందుకొరకే మనం పగలల్లా కష్టపడితే సాయంత్రం యజమాని ఏం చేస్తాడు? 300-500 కూలిచ్చి పంపిస్తాడు. ఎందుకు? కష్టపడిన దానికి ఫలితము. అదే భూమి మీద కూడా దేవుడు ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి కష్టపడి నా కోసం బ్రతకండి, నా మళ్ళీ రాండి అని చెప్తే బ్రతకకుండా మన కోసం మనం బ్రతికితే నరకానికి పోతాడనమాట. చదవమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైన సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించకం చేసుకునుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాడు, కానీ నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఒకవేళ నీ మీద జాలిపడి మేము ఇల్లు ఇవ్వాలనుకున్నా మీ వద్దకి రావడానికి మహా అగాధం ఉంది, నీళ్ళు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. అంటే ఒకవేళ మనుషులు దేవుని నమ్మిన కుమారులు జాలిపడి అందిస్తారేమని దేవుడు కూడా ఏం చేశాడట? మహా అగాధం. అంటే భూమి మీద తప్పు చేస్తే క్షమాపణ ఎప్పుడుంది? చనిపోయేంత వరకు ఉంది, చనిపోయిన తర్వాత లేదు. చనిపోయేంత వరకు నువ్వు దొంగ, సిలువలో దొంగ చివరి నిమిషం మారిపోయాడు. ఎప్పుడు? చివరి నిమిషం ఆయుష్ ఉంది కాబట్టి అవకాశం ఇచ్చాడు. అది చనిపోయిన తర్వాత మార్పు తను భక్తుడు అవుతానంటే కాదు. అందుకొరకే ఈరోజు రేపు మనకు తెలియదు కాబట్టి ఇదే చివరి దినం అనుకొనే మనము ఆరాటపడదాం, ముందుకు పోదాం, దేవుని నమ్ముకుందాం. మిగిలితే రేపు బతికితే ఏం చేస్తాం? సంతోషిస్తాం. దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు, మరొక దినాన్ని ఇచ్చాడు అని సంతోషపడి ఆ రోజు కూడా దేవుని పని చేస్తే మనకు చనిపోయిన తర్వాత కూడా సుఖం ఉంటుంది. ఎలాంటి సుఖం అంటే భూమి మీద ఎవరు కూడా అనుభవించలేని సుఖం. మీకు బంగారం అంటే ఇష్టమేనండి? బంగారం అంటే అందరికి ఇష్టమే, కానీ పరలోకంలో భూమే బంగారం. మట్టిని ఇష్టపడుతుంటారా మీరు? ఆ మట్టే ఇప్పుడు ఎలా ఉందో అలాగనే పరలోకంలో భూమి అంతా బంగారమే, మనం ఉండే స్థలమే బంగారం. ఏది కావాలంటే అది మనకు అందుబాటులో ఉంటుంది. ఆ సుఖం అనేది మనం కోరుకుంటే భూమి మీద ఏం చేస్తాము? కష్టపడతాము. అదే మీరు అల్లా ఏం చేస్తారంటే ఒక పావుతలం బంగారు కోసం కష్టపడతారు. నా చెవిలో అర్తలం కొమ్మలు ఉంటే బాగుంటుందని కష్టపడి రాత్రిపాలు కష్టపడి మరి బంగారం సంపాదించుకుంటారు కదా. మరి పరలోకం సంపాదించుకుంటే అక్కడ ఏవి కావాలంటే అవి ఉంటాయి. కాబట్టి మన చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజే మన దినం అనుకొని రేపు ఎవరిది? దేవునిది అనుకోవాలి. రేపు దేవుని చేతిలో ఉంటుంది మన దినం అనేది అనుకుంటే కష్టపడతాం, లేదంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. నేను కూడా చెప్పను, ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన తర్వాత వదిలినాను బంద్ చేయి ఇంకా అంటారు. అంటే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఇంకా అంటే మన మనసులో ఏం చేస్తారంటే భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. అంటే ఇంకా మార్పు చెందకుండా ఎంత చెప్పినా వినరు, సమయం వ్యర్థం అని దేవుడే అలా భ్రష్ట మనసుకు అప్పగిస్తే మన పరిస్థితి ఏమి? కాబట్టి ఇప్పుడే మనకు అవకాశం ఉంది. మారు మనసు పొంది దేవుని కోసం బ్రతికి మనం ఏదైనా సరే దేవుని కోసం ఆరాటపడి దేవుని కోసం కష్టపడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఇంతవరకు ఓపికతో సహనంతో విన్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామని సమయం అయింది. భూమిని ఆకాశాన్ని సృష్టించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, రాత్రికాల సమయంన తండ్రి ఇదే చివరి దినం అనుకొని నీ యందు భయము భక్తి కలిగి జీవించుటకు కృపచూపు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, రేపు అనేది నీవు ఇస్తేనే మా జీవితంలో మరొక దినం ఉంటుంది తండ్రి. అదేవిధంగా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న సమస్యలు కానీ ఇబ్బందులలో ప్రతి విషయంలో తోడుగా ఉండండి. లోకాశల్లో మునిగిపోకుండా నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు కృపచూపు నడిపిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఓకే అండి, అందరికి వందనాలు.